Hello all, welcome to the new session, welcome to the current affairs. So happy Teachers Day to all of you. అదేంటి సార్ మీరు టీచర్స్ డే చెప్తున్నారు ఏంటి? మరి నేను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో అంటే నలుగురికి చెప్పే పొజిషన్లో నేనున్నానంటే నా గురువులు నేను గౌరవించుకోవాలి కదా, నా గురువులు నేను గుర్తుంచుకోవాలి కదా. సో ఖచ్చితంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నన్ను ఈ స్థాయిలో నన్ను నలుగురికి టీచ్ చేసే స్థాయిలో నిలిపిన నా గురువులందరినీ గుర్తు చేసుకుంటూ విల్ గో ఫర్ ద న్యూ కరెంట్ అఫైర్ సెషన్ ఆఫ్ 5th of September. సో థాట్ ఆఫ్ ద డే, డూ ఇట్ నౌ, సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్. కొన్నిసార్లు చేద్దాంలే అనుకున్న పని చేయలేకపోవచ్చు. సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్. చేద్దాం అనుకున్న పని ఎప్పటికీ చేయలేకపోవచ్చు. సో కాబట్టి ఏదైనా మీరు అనుకుంటే అది మంచి అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి. ఎగ్జామ్కి అప్లై చేద్దాంలే అనుకుంటాం, చేద్దాంలే అనుకుంటాం, అది వెనక్కి వెళ్ళిపోద్ది, డేట్ అయిపోతుంది. ఈలోపు క్లాసెస్కి జాయిన్ అవుదాం అనుకుంటాం, ఈరోజు కాదులే రేపు కాదులే ఎల్లుండి అనుకుంటాం, ఈలోపు ఒక 4-5 క్లాసులు అయిపోతాయి. మనం చేసేది మంచి అయినప్పుడు, మనం చేసేది మన కెరియర్కి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇవాళే ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజే చేయాలి. సో సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్. ఇంకా ఎవరైనా 24/7 యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా మనకి అన్లిమిటెడ్ కంటెంట్ కానీ, క్విజెస్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ వస్తాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ ద లింక్ ఫర్ ద టెలిగ్రామ్ ఛానల్, రైట్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, ఏ రాష్ట్రంలో ఇటీవల పింక్ టాయిలెట్స్ ఏర్పాటుకి చర్యలు తీసుకున్నారు? ఇటీవల ఏ రాష్ట్రంలో పింక్ టాయిలెట్స్ ఏర్పాటుకి చర్యలు తీసుకున్నారు? సో మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, కర్ణాటక, నన్. సో పింక్ టాయిలెట్స్ ఏర్పాటుకి చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి టాయిలెట్స్ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ టాయిలెట్స్ డే గుర్తుకు రావాలి. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కూడా గుర్తుకు రావాలి. స్వచ్ఛ భారత్ మిషన్ SBM కూడా గుర్తుకు రావాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది దానివల్లే భారతదేశంలో మనకి శానిటేషన్ ఒక స్థాయిలోకి వచ్చింది. శానిటేషన్ మనం ప్రాపర్గా అమలు చేయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. అంటే ODF ప్లస్ ఇవి అమలు చేయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. మరి ఇక్కడ టాయిలెట్ అన్నాను, పింక్ టాయిలెట్ అన్నాను. సో మరి ఇంటర్నేషనల్ టాయిలెట్స్ డే ఎప్పుడు అంటే November 19th. ఇంటర్నేషనల్ టాయిలెట్స్ డే ఏంటి అంటే November 19th ఇంటర్నేషనల్ టాయిలెట్స్ డే. సో అలాగే రీసెంట్గా ఈ టాయిలెట్స్కి సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది. అంటే బహిరంగ మలమూత్ర విసర్జన చెయ్యకూడదు, చేస్తే ఇబ్బందులు వస్తాయనే అవేర్నెస్ దేశంలోనూ ప్రపంచంలోనూ అనేక ప్రాంతాల్లో ఎయిర్ బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ వస్తాయి అనేది పెరిగింది. సో మహిళలకి జనరల్గా టాయిలెట్స్ అనేది చాలా దూరం నుంచి చూసినప్పుడు టాయిలెట్స్ కనిపిస్తాయి. అవి ఏ టాయిలెట్స్, అక్కడ మహిళలకి ఉందా పురుషులకే ఉందా అనేది చాలామందికి డౌట్. కొన్నిసార్లు అక్కడ ఆడవాళ్ళ మీద అకృత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి వాష్రూమ్స్లో, మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎంత దూరం నుంచి చూసినా పింక్ టాయిలెట్స్ అనేవి క్లియర్ కట్గా వ్యూ ఉంటుంది, కనపడతాయి. ఇది పింక్ టాయిలెట్, ఇది ఉమెన్స్కి మాత్రమే. సో ఉమెన్కి కావాల్సిన అక్కడ వాష్రూమ్స్లో ఉండాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి అక్కడ ఉంటాయి అనే వ్యూ అందించేలాగా పింక్ కలర్లో టాయిలెట్స్ని నోయిడాలో 2019లో నోయిడాలో మనకి 2019లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. నోయిడా ఈజ్ ద ఫస్ట్ సిటీ టు హ్యావ్ ద పింక్ టాయిలెట్ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా. సో మరి లేటెస్ట్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ పింక్ టాయిలెట్ నోయిడా. మరి లేటెస్ట్గా చూసుకున్నట్టయితే ఏ స్టేట్ అంటే, ఏ రాష్ట్రంలో అంటే త్రిపుర రాష్ట్రంలో పింక్ టాయిలెట్స్ని అయితే రీసెంట్గా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. సో దట్ అక్కడ మహిళలకి, అది చెప్పాను కదా, దూరం నుంచి చూసినా చాలా క్లియర్ కట్గా వ్యూ ఉంటుంది. ఎలాంటి అకృత్యాలు, అక్కడ ఉండేది అందరూ మహిళలే కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఎలాంటి అకృత్యాలు అక్కడ జరగవు. సో మహిళలు సేఫ్గా అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పింక్ టాయిలెట్స్ని లేటెస్ట్గా త్రిపురలో తీసుకొచ్చారు. అలాగే మధ్యప్రదేశ్లో చూసుకున్నట్టయితే నేను ప్రతిరోజు చెప్పే మాట ఒకటే, కరెంట్ అఫైర్స్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు మా సార్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా అడిషనల్ పాయింట్స్ ఫోకస్ చేయండి. మధ్యప్రదేశ్ అంటే లాడ్లీ
బహనా యోజన, లాడ్లీ లక్ష్మి యోజన ఉమెన్ రిలేటెడ్, తెలంగాణ వి హబ్, తెలంగాణ కేసీఆర్ న్యూట్రిషియస్ కిట్, కర్ణాటక మనకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కూడా శక్తి స్కీమ్, కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం శక్తి స్కీమ్. సో ఇవన్నీ కూడా ఉమెన్స్కి సంబంధించిందే కదా. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ త్రిపుర. త్రిపుర అంటే వెంటనే నాకు ఒక ఫెస్టివల్ కూడా గుర్తుకు రావాలి. కార్చి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో అంటే త్రిపుర రాష్ట్రం. కార్చి పండుగ ఏ రాష్ట్రం అంటే త్రిపుర రాష్ట్రం. రైట్. దేశంలో ఫస్ట్ పింక్ టాయిలెట్ 2019లో నోయిడా. అలాగే రీసెంట్గా ఈ శానిటేషన్ మీద, ఈ అంశాలన్నిటి మీద అవగాహన కల్పించి సులభ్ కాంప్లెక్స్ని, సులభ్ ఇంటర్నేషనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఒక మహోన్నతమైన వ్యక్తి. పబ్లిక్ టాయిలెట్స్ అనేవి ఉండాలి, ఎక్కడ ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు. సో అందరూ కూడా ఇలాగే తమ తమ కార్యాచరణ చెయ్యాలి. అదేం తప్పు కాదండి, ప్రతి ఒక్కరిలోనూ ఉండే వేస్టేజే వాష్రూమ్స్లోకి వెళ్తుంది. సో అదేం తప్పు కాదు, అదేం ఖచ్చితంగా మనందరం ఏదో సిగ్గుపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఒక్క మనిషి దీనికోసం పోరాడారు. అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఆయన చనిపోయారు. సులభ్ ఇంటర్నేషనల్కి సంబంధించి దానిని ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎవరో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంస్థకి ఇటీవల డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు? క్రింది వానిలో ఏ సంస్థకి ఇటీవల డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు? యూజీసీ, ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, నన్. ఈఎంఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా దీని గురించి ఖచ్చితంగా చూడాలి. డీమ్డ్ యూనివర్సిటీ హోదా దేనికి ఇచ్చారు లేటెస్ట్గా? డీమ్డ్ యూనివర్సిటీ హోదా దేనికి ఇచ్చారు లేటెస్ట్గా? ఒక్కసారి చెప్పేసేయాలి అందరూ కూడా. డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఈజ్ గివెన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో తెలుసుగా మనకి యూజీసీ అప్రూవల్స్ జనరల్గా ఉంటూ ఉంటాయి స్టేట్ యూనివర్సిటీలకి, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీలు అనేవి జనరల్గా ఒక చట్టంతో ఏర్పడతాయి. సో ఎవరికి ఇచ్చారు అంటే ఎన్సీఆర్ఈటీ అనే సంస్థకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది ఇచ్చారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్ఈటీ అనే సంస్థకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది ఇచ్చారు. ఎన్సీఆర్ఈటీ 63వ వ్యవస్థాపక దినోత్సవం 1961లో ఎన్సీఆర్టీ అనే సంస్థ ఫామ్ అయింది. సో ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు. సో దట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వటంతో ఎన్సీఆర్టీ ఇక డిగ్రీలు సొంతంగా జారీ చేయొచ్చు. ఇప్పటివరకు ఎన్సీఆర్టీ బుక్స్ అవే మనం చూసాం, ఇక ఎన్సీఆర్టీ పేరుతో డిగ్రీలు కూడా రావచ్చు భవిష్యత్తులో, ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు కాబట్టి. సార్ ఇవన్నీ ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి? యూజీసీ చైర్పర్సన్ ఎవరు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ చైర్పర్సన్ ఎవరు? ఎం జగదీష్ కుమార్ గారు. యూజీసీ లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో సియు చయాన్ కానివచ్చు ఎంప్లాయ్మెంట్ కోసం, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కలిపే ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సియు సెట్ కానీ మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూసాం. అటు సియు సెట్ కానీ సియు చయాన్ కానీ మనం చూసాం. అలాగే ఎన్సీఆర్టీ చైర్పర్సన్గా దినేష్ ప్రసాద్ సాక్లాని గారు ఉన్నారు. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీకి లేటెస్ట్గా డీమ్డ్ యూనివర్సిటీ హోదా అయితే కల్పించడం జరిగింది. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈఎంఆర్ఎస్ అభ్యర్థులు, నేను మొన్న కూడా క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఎన్సీఆర్టీ ట్యాగ్ లైన్ ఏంటి అని అడిగాను, గుర్తుందా? నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఎన్సీఆర్టీ ఆన్సర్ కూడా నేను పెట్టా. ఐ హ్యావ్ పోస్టెడ్ ద ఆన్సర్ ఆల్సో. కమెంట్ చేసేయండి ఒక్కసారి. ఎన్సీఆర్టీ ట్యాగ్ లైన్ ఏంటి? ఈఎంఆర్ఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుకు రావాలి మీకు. ఈఎంఆర్ఎస్ అభ్యర్థులు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంది. దేనికి రీసెంట్గా ఏ విద్యా రిలేటెడ్ ఆర్ ఏ విద్యా సంబంధిత సంస్థకి రీసెంట్గా డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారని అడగచ్చు మనల్ని. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్సీఆర్టీ. మరి ఇటీవల ఆఖరిది అయిన G20 షెర్పా మీట్ ఏ రాష్ట్రంలో జరిగింది? అయిపోయింది కదా. G20కి మనకి మెయిన్ మీటింగ్కి టైం దగ్గరికి వచ్చేసింది. సెప్టెంబర్ 9, 10 ఇవాళ ఎంత? సెప్టెంబర్ 5వ తారీఖు. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో G20 సమిట్ జరగబోతోంది. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దిస్ G20 సమిట్. సో మరి వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్, వసుదైక కుటుంబం అనే ఒక థీమ్తో
G20కి సంబంధించి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1వ తారీఖున భారతదేశం G20 ప్రెసిడెంట్షిప్ని అయితే పొందింది. ఇండియా గాట్ ద G20 ప్రెసిడెంట్షిప్. G20 1999లో ఏర్పడిన 2008లో మొదటి G20 సమావేశం అయితే జరిగింది. ఫస్ట్ G20 మీట్ వాజ్ హెల్డ్ ఇన్ 2008. ఇప్పటివరకు అనేక దేశాలు నిర్వహించాయి. భారతదేశానికి 2023లో అవకాశం దక్కింది. 2024లో బ్రెజిల్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా. సో ఇండియా ఈ మధ్య బ్రెజిల్కి ఆ ట్రాయికాలో సభ్యత్వాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే ట్రాయికాలో నెక్స్ట్ కరెంట్ కంట్రీ, పాస్ట్ కంట్రీ, ఇన్కమింగ్ కంట్రీ. సో ఆ కాంటెక్స్లో కరెంట్ కంట్రీగా మనకి ఇండియా ఉండింది, పాస్ట్ కంట్రీగా ఇండోనేషియా, అలాగే ఇన్కమింగ్ కంట్రీగా బ్రెజిల్ అనేది ఉండటం వల్ల ఇటలీ వెళ్ళిపోయి బ్రెజిల్ వచ్చింది ఆ ప్లేస్లో. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ సమిట్ బ్రెజిల్లో జరగబోతోంది. మరి ఈ సమావేశానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మొదటి G20 షెర్పా మీట్ ఎక్కడ జరిగింది అంటే, ఎక్కడ? రాజస్థాన్లోని ఉదయ్పూర్. అన్ని ఆప్షన్స్ ఇంపార్టెంటే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫస్ట్ G20 షెర్పా మీట్. ఢిల్లీలోని ITPO కాంప్లెక్స్లో G20 సమిట్. రివాంప్డ్ ITPO, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ రివాంప్డ్ బిల్డింగ్లో G20 సమావేశం జరగబోతోంది. దానికి భారత్ మండపం అని పేరు కూడా పెట్టారుగా, భారత్ మండపం అని పేరు కూడా పెట్టారుగా. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 100వ G20 సమిట్ కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దాదాపుగా 200 సమావేశాలు అనేక అంశాలలో జరిగాయి. దాంట్లో 100వ G20 సమావేశం వారణాసిలో జరిగింది. మరి హర్యానాలో ఈ G20కి సంబంధించి చివరి షెర్పా మీట్ అయితే. సో వామ్ వెల్కమ్ టు ద 4th షెర్పా మీట్, 3rd to 6th of సెప్టెంబర్ 2023. మన భారతదేశం నుంచి అమితాబ్ కాంత్ గారు G20కి సంబంధించి షెర్పాగా ఉన్నారు. భారతదేశం నుంచి అమితాబ్ కాంత్ గారు G20 షెర్పాగా ఉన్నారు. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. సో హోప్ఫుల్లీ ఈ సంవత్సరం ఇండియా బ్రిక్స్లో పాల్గొంది. SCOని వర్చువల్గా హోస్ట్ చేశాం మనం. 23వ SCOని అధికారికంగా వర్చువల్గా అంటే ఆన్లైన్లో హోస్ట్ చేశాం. బ్రిక్స్లో పాల్గొన్నాం. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన 15వ బ్రిక్స్. అలాగే G20లో హోస్ట్ చేస్తూ పాల్గొంటున్నాం. వీఆర్ ద హోస్ట్ కంట్రీ అండ్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద నేషన్ ఇన్ G20. అలాగే ఈ సంవత్సరం, గత సంవత్సరం, ఈ సంవత్సరం G7లో కూడా మనల్ని గెస్ట్ కంట్రీగా ఆహ్వానించారు. అంటే మనల్ని ఇన్వైట్ చేశారు, ఒక దేశంగా ఆహ్వానించారు. G7 నరేంద్ర మోడీ గారు వెళ్ళారు కదా, మే 22వ తారీఖున హీరోషీమాలో జరిగిన G7 సమావేశానికి కూడా వెళ్ళాం కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం డిస్కస్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు రష్యా నుంచి పుతిన్ గారు రావట్లేదని అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే మరి జీపింగ్ రావట్లేదంట, చైనా అధ్యక్షుడు. చైనా ప్రధానమంత్రి వస్తున్నారంట. చైనా అధ్యక్షుడు దాదాపుగా రాకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. కానీ చైనా నుంచి ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. సో మరి ఏంటి, ఎలా, ఎవరెవరు, ఏ గెస్ట్లు వస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రాఫిక్ ఆంక్షలు కానీ, ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్లో కానీ ఈ 9-10 తేదీల్లో ఉంటుంది. సో వెరీ వెరీ ప్రెస్టీజియస్ మీట్ ఫర్ ఇండియా. భారతదేశానికి చాలా ప్రతిష్టాత్మకమైన సమావేశం ఈ G20 సమావేశం. సో ఎందుకంటే రీసెంట్గా చంద్రయాన్, అలాగే ఆ తర్వాత వెంటనే ఆదిత్య L1 మిషన్. సో భారతదేశపు ప్రగతి అంతర్జాతీయంగా ఒక స్థాయిలోకి వెళ్తున్న దశలో జరుగుతున్న సమావేశం. ఒక పక్క నరేంద్ర మోడీ గారికి అన్ని దేశాలు కూడా తమ దేశాల అత్యున్నత పురస్కారాలు, అది ఫ్రాన్స్ అయితేనేమి, గ్రీస్ అయితేనేమి, అలాగే ఇంకోటి పపువా న్యూ గునియా అయితేనేమి, అంతర్జాతీయ పురస్కారాలు ఇస్తున్నారు. అలాగే వాళ్ళ దేశాల పురస్కారాలు ఇస్తున్నారు. అలాగే ఇటుపక్క ఆస్ట్రేలియాలో లిటిల్ ఇండియా ఏర్పాటు, USAలోనేమో ఇంటర్నేషనల్ యోగా డే. సో అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతున్న దశలో జరుగుతున్న ఈ సమావేశం, ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళే క్రమంలో జరుగుతున్న ఈ సమావేశం చాలా ముఖ్యం. ఇండియా ప్రస్తుతం 5th లార్జెస్ట్ ఎకానమీ, 3వ అతిపెద్ద ఎకానమీగా భారతదేశం మారబోతోంది అని చాలా నివేదికలు వచ్చాయి. 2027 కల్లా అది జరుగుతుందని చాలా నివేదికలు కూడా చెబుతున్నాయి. చూద్దాం, మనం ప్రస్తుతం అయితే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరమే లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీగా కూడా మారాం. కాబట్టి అదొక రకంగా అడ్వాంటేజ్, మరొక రకంగా డిసడ్వాంటేజ్. అంటే మన దగ్గర యంగ్ పవర్, యూత్ పవర్ ఎక్కువ ఉన్నట్లే వనరులు కూడా పరిమితంగా ఉంటాయి మన దగ్గర, లిమిటెడ్ రీసోర్సెస్. సో అదొక రకంగా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఎట్ దిస్ జంక్చర్,
దిస్ G20 ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా. ఈ G20 సమావేశం అనేది చాలా క్రూషియల్. ఒక పక్క చైనాని పెద్దగా పట్టించుకోవట్లేదు, అంటే అనేక దేశాలు చైనాని ఒక దోషిగా చూస్తున్నాయి. అది అనేక అంశాల్లో ఉందిలేండి. అమెరికా చైనాని గ్రోయింగ్ డామినెన్స్ ఆఫ్ చైనాని కంట్రోల్ చేయాలని అమెరికా చూస్తోంది. ఓ పక్కేమో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఆ యూరప్లో అంత ప్రశాంతత లేదు. సో ఇండియాని ఒక మంచి గ్లోబల్ సెంటర్గా రికగ్నైజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఏదైనా నిర్ణయం రావచ్చేమో, ఇండియాకి అనుకూలంగా ఏమైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చేమో చూడాలి. సో వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ 9th. ఇటీవల ఇండోనేషియాలో 8వ విడత ఆసియన్ సమావేశం జరిగింది. ఆసియన్ 8th August 1967లో ఈ ఆసియన్ సమావేశం అనేది ఏర్పడింది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇండియా మెంబర్ కంట్రీ కాదు. దీని యొక్క హెడ్ క్వార్టర్ జగార్తా. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని సమిట్స్కి మాత్రమే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఉదాహరణకి సార్క్ ఉంది, అలాగే ఏషియన్కు ఉంది. అంటే ఇలా కొన్నిటికి మాత్రమే ఉన్నాయి. బ్రిక్స్కి లేనివి చూసుకున్నట్టయితే బ్రిక్స్కి లేదు, G20కి లేదు, G7కి లేదు, హెడ్ క్వార్టర్స్ లేవు. ఏ సంవత్సరం ఎక్కడ ఈ సమావేశాలు జరిగితే అవే హెడ్ క్వార్టర్స్. బ్రిక్స్కి, G20కి, G7కి దెర్ ఈజ్ నో హెడ్ క్వార్టర్స్. సో అంటే కొన్ని వేరే వాటికి కూడా ఉన్నాయిలేండి, కానీ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది సార్క్ ఏషియన్, అంటే మన రీజియన్లో, మన ప్రాంతంలో జరిగే సమావేశాలకి సంబంధించి ప్రధాన కార్యాలయాలు, మన ఆసియా ఖండంలో జరిగే సమావేశాలకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఉన్న సమావేశాలు సార్క్ ఏషియన్. సో మరి ఏషియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇండోనేషియాలో లేటెస్ట్గా 43వ ఆసియన్ సమావేశం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ సౌత్ చైనా క్రైసిస్, అలాగే రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, జోకో విడోడో ఇండోనేషియా అధ్యక్షుడు ఈ సమావేశానికి అధ్యక్షత కూడా వహించారు. ఇండోనేషియాలో జరుగుతుంది కాబట్టి. సో అక్కడ గ్రోయింగ్ డామినెన్స్ ఆఫ్ చైనా కానివ్వచ్చు, సౌత్ చైనా సీ క్రైసిస్ కానివ్వచ్చు, వీటన్నిటి గురించి ఈ సమావేశంలో చర్చించడం అయితే జరిగింది. అలాగే మనందరికీ తెలుసు కదా, 2022 ఇండియా ఏషియన్ ఇయర్గా కూడా ప్రకటించారు. ఒక అడుగు ముందుకేసి 2023లో ఏషియన్ ఇండియా మ్యారటైమ్ ఎక్సర్సైజ్ అనేది కూడా 2023లో నిర్వహించడం జరిగింది. ఏషియన్ ఇండియా మ్యారటైమ్ ఎక్సర్సైజ్ అనేది 2023లో నిర్వహించడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి ఎక్కడ? సింగపూర్, సౌత్ చైనా సీ పరిధిలో మనకి సింగపూర్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది మ్యారటైమ్ ఎక్సర్సైజ్ అంటే సముద్ర విన్యాసం అనేది నిర్వహించడం జరిగింది. సో 43rd ఏషియన్ మీట్, 43rd ఇండోనేషియాని కూడా G7కి ఇన్వైట్ చేశారు. ఏషియన్ చైర్గా, ఏషియన్ సమావేశాన్ని నిర్వహించే దేశంగా ఉంది కాబట్టి ఇండోనేషియాని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కంబోడియాలో, ఈ ఇయర్ ఇండోనేషియాలో జరిగింది 43rd. అలాగే చెప్పాను కదా. సో మరి షేపింగ్ సక్సెస్ స్టోరీస్ టీచర్స్ డే స్పెషల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో మెమరబుల్ టీచర్ ఉంటారు. మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా ఈ స్థాయి దాకా వచ్చారంటే, అంటే మీరు డిగ్రీలు కంప్లీట్ చేసి, మీరు పీజీలు కంప్లీట్ చేసి, లేదా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక్కడ వరకు వచ్చారంటే, అంటే ఒకటి మీ మొదటి గురువు మీ తల్లిదండ్రులు, మీ తర్వాత గురువులు మీకు స్కూల్లో కాలేజ్లో పాఠాలు చెప్పిన గురువులు, ఆ తర్వాతే మేము. ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి ఒక్కసారి, బికాజ్ వాళ్ళందరి దీవెనలు మీ మీద ఉండాలి. సో మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ సపోర్ట్ టు యూ, మీకు అందరికీ చేయూతను అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో అడా 24/7 ఈ రోజున అన్ని మెగా ప్యాక్స్ మీద, గుర్తుపెట్టుకోండి, మనది మహా ప్యాక్ కాదు, మెగా ప్యాక్ అంటే అన్నీ వస్తాయి. అటు రాబోయే రోజుల్లో స్టార్ట్ చేయబోయే బ్యాచ్లు కానివ్వచ్చు, ఇటు ఎగ్జిస్టింగ్ లైవ్ బ్యాచెస్, అన్ని ఈఎంఆర్ఎస్ బ్యాచ్లు, ఏబిపిఎస్సి బ్యాచ్, ఇలా ఒకటేంటి అన్ని ఎగ్జిస్టింగ్ లైవ్ బ్యాచ్లు అన్ని మెగా ప్యాక్స్ మీద మామూలుగా ఇచ్చే 17%కి అదనంగా 5%, 22% డిస్కౌంట్ అనేది అలా 24/7 అన్ని బ్యాచెస్ మీద ఇస్తాం. సో కాబట్టి Y416 అనే కోడ్ని వాడి ఫస్ట్ టైం ఎవర్ ఆఫర్ ఇది 22% డిస్కౌంట్ అనేది టీచర్స్ డే సందర్భంగా మీరు పొందొచ్చు.
హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ తర్వాత నాకు ఇప్పుడు చాలా సంతోషం వేస్తుంది సార్. ఐ కెన్ ప్రౌడ్లీ సే, నాకు చాలా గర్వంగా ఉంటుంది, నేను నిజంగా చెప్తున్నాను. ఐ కెన్ ప్రౌడ్లీ సే మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్బీఐ, మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ స్టేట్ బ్యాంక్, మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ కాగ్, మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ మినిస్టీరియల్ ఆఫీసెస్, మై స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏపీ పోలీస్. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక టీచర్ డబ్బులు సంపాదించవచ్చు, సంపాదించలేకపోవచ్చు. డబ్బుదే ఉంది సార్, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, డబ్బు కాదు మ్యాటర్. నాకు 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 ఒక చిన్న ఒక్కొక్కటి కొన్నిసార్లు తలుచుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అంటే ఎస్, నేనేం సాధించాను లైఫ్లో అంటే వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ యాజ్ ఎ టీచర్, బికాస్ దిస్ ఈజ్ మై కెరియర్. కాబట్టి నేనేం సాధించాను నా లైఫ్లో అనుకుని నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు దాదాపుగా మై టచ్ వుడ్, అంటే నేను టచ్ వుడ్ చేసిన స్టూడెంట్స్ 100 మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో నా రోల్ లిమిటెడే కావచ్చు, కానీ వాళ్ళకి నేను వాళ్ళ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉడతంత సాయం అన్నా చేసి ఉంటాను. సో ఆ సాయం వల్ల వాళ్ళు జీవితంలో ఒక స్థాయికి వెళ్ళి ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అది చాలు, ఇట్ ఈస్ ఇనఫ్. ఒక టీచర్గా ఇంతకు మించి ఏం కావాలి, ఒక టీచర్గా ఇంతకు మించి ఏం కావాలి. సో కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. మొన్న ఐ థింక్ ఒక స్టూడెంట్ ఈజ్ ఆల్సో లైక్ ఐపీఎస్ వచ్చింది, ఐ మీన్ ఐపీఎస్ అనుకుంటున్నాను నా స్టూడెంట్కి. మీకు ఇంటర్వ్యూ కూడా చేశాను, యూపీఎస్సీ ర్యాంకర్ హబీబుల్లా అని చెప్పి మన అడ్డా 24/7లో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అతను. సో మీకు ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది, చూడొచ్చు ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి, యూపీఎస్సీ ర్యాంకర్ అని చెప్పి. లైక్ అంతకన్నా ఏం కావాలి. అతనికి ర్యాంక్ వచ్చిన రోజు నా నంబర్, అంటే వెతికారు నా నంబర్, సార్కి చెప్పాలి అని వెతికాడు నా నంబర్. అంటే హీ వాజ్ ఇన్ ఢిల్లీ యాక్చువల్గా, ఇంటర్వ్యూ ఆ హడావిడిలో. సో వెతికి ఆ తర్వాత వేరే పర్సన్ ద్వారా నాకు ఆ న్యూస్ తెలిసింది. ఇలా వెతికాను సార్ మీ నంబర్ నాకు దొరకలేదు అని ఆ రోజు అతను చెప్పినప్పుడు ఏం కావాలి ఇంక అంతకన్నా, వాట్ మోర్ ఈజ్ రిక్వైర్డ్, అంతకుమించి ఏం కావాలి. సో దట్స్ ఇనఫ్. సో యాజ్ ఎ టీచర్ ఐఎమ్ హ్యాపీ, రైట్. సో మీరు కూడా ఆ పొజిషన్స్కి, ఆ మంచి లైఫ్లో అందరూ గర్వించే స్థాయికి మీరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో, మరి తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా నేను చెప్పాను ఏపీ ఖచ్చితంగా చేస్తానని. సో తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ జరిగింది. అదేంటి సార్, రీసెంట్గా కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్లు కూడా ప్రకటించేశారు కదా, మంత్రివర్గ విస్తరణ జరగటం ఏంటో అందరూ ఆశ్చర్యపోవచ్చు, జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో నూతన మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ వేణుగోపాలాచారి గారు, శ్రీ పద్మారావు గౌడ్ గారు, అలాగే శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారు, శ్రీ పి మహేందర్ రెడ్డి గారు. సో మరి ఎవరు రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా? కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇంకా పూర్తిగా, అంటే 5 ఏళ్ళు కంప్లీట్ అవ్వలేదండి. ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వానికి సంబంధించి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఆయన క్యాబినెట్లో అంటే 15% అనే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన చేపట్టారు. మరి ఎవరు? సో రైట్ ఆన్సర్ మనకి పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ, ఎస్ వేణుగోపాలాచారి గారు తెలంగాణ అసెంబ్లీకి మొదటి స్పీకర్, అలాగే పద్మారావు గౌడ్ గారు ఇప్పటి డిప్యూటీ స్పీకర్, కరెంట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ, పద్మా దేవేందర్ రెడ్డి గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ, ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. సో పద్మారావు గౌడ్ గారు ఇప్పటి డిప్యూటీ స్పీకర్, ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు. అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు రీసెంట్గా తాండూరుకి చెందిన పట్నం మహేందర్ రెడ్డి గారు. తాండూరు అంటే వెంటనే మనకు ఒకటి గుర్తుకు రావాలి, తాండూరు కందికి జిఐ ట్యాగ్. సో ఆయన తాండూరు నుంచే పోటీ చేశారు. సో పట్నం మహేందర్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఈ శాఖ అయితే వచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ అయితే INPR అనే శాఖ వచ్చింది ఆయనకి. సో కాబట్టి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడగచ్చు మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఈ మధ్య ఆగస్టు 2023లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు అని అడగచ్చు. కాబట్టి మేక్ షూర్ ఒకసారి తెలంగాణ రాష్ట్ర మొదటి క్యాబినెట్ కంప్లీట్ వీడియో చేయడం జరిగింది, మన వీడియోస్లో ఉంది. తెలంగాణస్ ఫస్ట్ క్యాబినెట్, ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ క్యాబినెట్.
మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అని, అంబేద్కర్ గారు లా మినిస్టర్ అని, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, ఇలా ఎలా అయితే చదువుతున్నామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ ఇంపార్టెంట్. అది మనకు వీడియో చేయటం జరిగింది. ఒక్కసారి చూసుకోండి అది. ఎందుకంటే మనల్ని మొన్న అడిగారు ఒకసారి ఎగ్జామ్లో, తెలంగాణ రాష్ట్రానికి మొదటి హోంమంత్రి ఎవరు అడగచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ వీడియో ఉంది మన వీడియోస్, ఒకసారి మీరు అప్లోడ్ చేశాను ఇప్పుడుగా చాలా రోజులైంది, ఒకసారి చూసుకోండి. ఇటీవల చనిపోయిన హీత్ స్ట్రీక్ ఎవరు? హీత్ స్ట్రీక్ అంటారు. సో ద కిడ్స్ ఆఫ్ 90s, అంటే ఇప్పుడంటే క్రికెట్ ఫాస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడంటే క్రికెట్ చాలా ఫాస్ట్ అయిపోయింది. T20, వన్ డే, అలాగే టెస్ట్ మ్యాచ్లో ఒక డే నైట్ మ్యాచెస్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడంటే క్రికెట్ ఫాస్ట్ అయిపోయింది కానీ ఒకప్పుడు క్రికెట్ చాలా క్లాస్ క్రికెట్ అనమాట. అంటే ఇట్స్ ఎ బాల్ బ్యాట్ గేమ్గా ఉండేది అనమాట. కోర్స్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, బట్ ఇట్ ఈస్ మోర్ డామినేటెడ్ ఇన్ బ్యాటింగ్ రైట్ నౌ. ఒక వికెట్ తీస్తే సంతోషం కన్నా, ఒక వికెట్ని అవుట్ చేస్తే వచ్చే సంతోషం కన్నా, ఓ 6 కొడితే వచ్చే సంతోషం ఎక్కువ మనకి. అవునా కాదా? మీరే చెప్పాలి. ఏషియా కప్ కూడా జరుగుతుంది ఇప్పుడు మనకి. ఒక వికెట్ తీస్తే వచ్చే సంతోషం కన్నా ఒక వ్యక్తిని ఒక 6 కొడితే వచ్చే సంతోషం ఎక్కువ. అక్కడ మనం ఎక్కువ ఎక్సైట్ అవుతాం, ఎక్కువ జంప్ అండ్ జాయ్ ఫర్ 6, విల్ జంప్ అండ్ జాయ్ ఫర్ 4s, బట్ వీ విల్ హ్యావ్ లిమిటెడ్ జంప్ అండ్ జాయ్ ఫర్ అ వికెట్. మరి అలాంటి క్లాస్ క్రికెట్ ఉన్న రోజుల్లో హీత్ స్ట్రీక్, ద జింబాబ్వేస్ క్రికెటర్, ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ జింబాబ్వే, హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. 49 ఏళ్ల వయసులో జింబాబ్వే క్రికెటర్గా ఉన్న హీత్ స్ట్రీక్ రీసెంట్గా చనిపోయారు డ్యూ టు కోలన్ క్యాన్సర్. సో కాబట్టి మంచి ఆల్రౌండర్, మంచి బ్యాట్స్మెన్ కూడా, మంచి ఆల్రౌండర్, కెప్టెన్ ఆల్రౌండర్గా ఉన్నారు. మంచి బౌలర్, యాక్చువల్లీ దాదాపు 230 వికెట్లు తీశారు ఆయన. ఓడిఏలో కూడా, టెస్ట్ కూడా మంచి బౌలర్ జింబాబ్వేకి, మంచి ఆల్రౌండర్. ఒకనొక దశలో జింబాబ్వే క్రికెట్ కూడా మంచి ఫేస్ని చూసింది సార్. యాండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్, ఇలాంటి మంచి క్రికెటర్స్ మనకున్నారు జింబాబ్వే. తర్వాత జింబాబ్వే కనుమరుగైపోయింది, కానీ జింబాబ్వే హ్యాస్ సీన్ సమ్ గుడ్ క్రికెటర్స్. ఈ సంవత్సరం ఐసీసీ క్వాలిఫైయర్స్, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఎక్కడ జరిగింది? జింబాబ్వేలోనే కదా. ఐసీసీ వరల్డ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వచ్చాయి కదా ఐసీసీ వరల్డ్ కప్కి. ఆ క్వాలిఫైయింగ్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఎక్కడ జరిగాయి? జింబాబ్వేలోనే. సో మనం జింబాబ్వే అంటే ఇప్పుడు ఏం చదువుతామంటే మోస్ట్ మిజరబుల్ కంట్రీ అంటాం, ద్రవ్యోల్బణం చాలా దారుణంగా ఉందంటాం, మోసి ఒత్తునియా అనే గోల్డ్ కాయిన్ విడుదల చేసిన దేశం అంటాం. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫేస్ ఫర్ ద జింబాబ్వేస్ క్రికెట్ ఫ్రమ్ ద క్రికెటర్ సచ్ as హీత్ స్ట్రీక్, యాండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్. సో ఇలాంటి మంచి క్రికెటర్స్ ఉన్నారు మనకి జింబాబ్వే. అన్ఫార్చునేట్లీ చనిపోయారు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్ థింగ్. ఈ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ దశలో కొంతమంది, షేన్ వాన్, అలాగే ఆండ్రూ సైమండ్స్, హీత్ స్ట్రీక్, ఇలాంటి వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉదయ్ కోటక్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఏ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉదయ్ కోటక్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉదయ్ కోటక్ గారు పేరులోనే ఉంది కదా, ఈజీగానే అర్థమైపోద్ది మనకి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక రకంగా చూసుకుంటే ప్రైవేట్ సెక్టార్లో 3rd లార్జెస్ట్ బ్యాంక్. సో 31 డిసెంబర్ 2023 వరకు ఆయన పదవి ఉన్నప్పటికీ ఆయన ముందుగానే తన పదవికి రాజీనామా చేసేశారు ఉదయ్ కోటక్ గారు. సో కంపెనీలో యాజ్ అ ఫౌండింగ్ చైర్పర్సన్ తన వాటా దాదాపుగా 26% ఉంది. సో ఆర్బీఐని రీసెంట్గా అడిగింది కూడా, మరి మాకు పర్మిషన్ ఇవ్వండి, కొత్త చైర్మన్ వెతికే, కొత్త సీఈఓని వెతికే క్రమంలో అని మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి లేటెస్ట్గా ఆర్బీఐని కూడా రిక్వెస్ట్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోటక్ మహీంద్రా బ్యాంక్ అంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది 811 అకౌంట్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంటుంది. 811 అకౌంట్ అని చెప్పి మీరు చాలామంది చూసుంటారు. 811 అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్. సో మీరు ఫోన్తోనే ఓపెన్ చేసుకోవచ్చు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనేసి. సో వెంటనే గుర్తుకు రావాల్సింది కోటక్ మహీంద్రా బ్యాంక్. సో రీసెంట్గా ఈ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉదయ్ కోటక్ గారు తన పదవికి రాజీనామా చేశారు. రీజన్స్ వేర్ నాట్ నోన్, యాక్చువల్లీ రీజన్స్ అనేవి మనకు తెలియవు, అంటే ఎక్కడ అఫీషియల్గా బయటికి రాలేదు రీజన్స్ ఏంటి అనేది.
సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఈ 3 బ్యాంకులు కలిసి ఏమంటుంది తెలుసుగా, డీసిబ్, డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఈ 3 బ్యాంకుల్లో ఏ ఒక్క బ్యాంకుకి ఏ ఆర్థిక పరమైన కష్టం వచ్చినా ఎకానమీ తలకిందులైపోతుంది. సో అందుకే డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ఈ బ్యాంకులను అయితే ప్రతిపాదించారు, డీసిబ్స్గా ప్రకటించారు. డీసిబ్ అంటే డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, దీస్ బ్యాంక్స్. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలి. మీరు కూడా ఎప్పుడైనా మమ్మల్ని ఒక పొజిషన్కి వెళ్ళాక గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ టీచర్స్కి, మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మీ తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి విష్ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాట్ యు ఆర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి జస్ట్ థ్యాంక్ దమ్ ఒక్కసారి. ఎందుకంటే ఈ స్థాయిలో మీరు ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు కారణం. అలాగే రేపు మనకి కరెంట్ అఫైర్స్లో ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ని ఒక రివిజన్ లాగా చేస్తాను. నేను ఆల్రెడీ 5th అని చెప్పాను, బట్ అది 6th నేను చేస్తాను. ఐ డూ ఇట్ ఆన్ 6th of this month. రేపు ఉదయం 7 గంటలకైతే ఉండకపోవచ్చు అండి కరెంట్ అఫైర్స్. మోస్ట్లీ టుమారో ఒక్కరోజు మాత్రం ఇట్ విల్ నాట్ బి at 7 AM, ఇట్ విల్ బి at సమ్ అదర్ టైమ్. అది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్, రేపు ఒక్కరోజుకి అది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.